వెల్కమ్ టు స్పెషల్ ఇంటర్వ్యూ. ఆయన సీనియర్ పోలీస్ ఆఫీసర్. గత ప్రభుత్వ హయాంలో మాత్రం ఆయనే ఫస్ట్ టార్గెట్ అయ్యారు. ఎక్కడా తగ్గకుండా ఆయన చివరి వరకు పోరాడి విజయం సాధించారు. ఆయన మరెవరో కాదు, మాజీ డీజీ ఏబి వెంకటేశ్వరరావు గారు. అసలు జగన్ కు మీరే ఎందుకు ఫస్ట్ టార్గెట్ అయ్యారు? వివేకానంద రెడ్డి కేసు చూసిన తర్వాతే మిమ్మల్ని టార్గెట్ చేశారని. కోడికత్తి శ్రీనుగా అనవచ్చు, సుబ్రహ్మణ్యం అంటూ వాళ్ళ కుటుంబాల్లో నేను వెళ్ళడం వల్ల పైన పొలిటికల్ జర్నీ కూడా స్టార్ట్ చేస్తున్నారు. ఏదైనా పార్టీలో చేరే అవకాశం ఉందా? ఎందుకు మీరంతా జగన్ ను టార్గెట్ చేయడానికి రీజన్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆయన పార్టీ కానీ ఈ సమాజానికి చాలా ప్రమాదకరం. రాజకీయాల నుంచి ఏదో ఒక లబ్ధి ఆశించే వాళ్ళు నాతో పాటు నడవడానికి పనికిరారు. అసలు రాజకీయాలంటేనే బురద రాజకీయం అనుకుంటున్న ఈ టైంలో బురద రాజకీయాలు బురద మనుషులకే వదిలేద్దామా? డబ్బులు ఇచ్చే వాళ్ళకే ఓటేసే పరిస్థితి ఉంది ఈ రోజుల్లో. అది రాజకీయ నాయకులు అలవాటు చేసిందే కదండి. ప్రజలను తప్పు పెడితే ఎలా? ఇద్దరు చెరు 2,000 ఇచ్చినా గానీ వాళ్ళకి తోచిన వాళ్ళకే ఓటేస్తున్నారు కదా. ఒక విస్తృతమైనటువంటి సామాజిక ప్రయోజనం కోసం మనం పనిచేయడానికి ముందుకెళ్ళినప్పుడు కాదు వద్దనే సంకుచితమైన వ్యక్తులు కాదు నా కుటుంబ సభ్యులు. కానీ డీజీపీ కాలేకపోయానన్న అసంతృప్తి. 5 డీజీలు వెనకాల ఉన్న డీజీ గారి పేరు మీకు గుర్తుంటుందా? ఇవాళ ఉండదు కదా. పదవులు ఇవన్నీ తాత్కాలికం. మనం ఏం చేసిపోయాము, ఏం మిగిల్చిపోయాము అనేది మోర్ ఇంపార్టెంట్. నేను 2003లో విజయవాడ కమిషనర్గా వెళ్ళినప్పుడు నెల రోజుల్లో మొత్తం విజయవాడలో ఒక వీధి బాలాలు అనేది లేకుండా చేసేవాడు. ఐ ఫెల్ట్ ఇమ్మెన్స్లీ హ్యాపీ. ఇప్పుడు రాజకీయాలకు రావాలనుకునే యూత్ కానివ్వండి, మీతో నడిచొచ్చే వాళ్ళకి కానివ్వండి, మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? కానీ ఇవాళ ఉన్న పరిస్థితుల్లో కాలేజీల్లో, యూనివర్సిటీల్లో